తూలికాతల్పం అంటారు. హంస తూలికాతల్పం అంటే ఏంటి? హంస యొక్క ఈకల చేత ఏర్పాటు చేసినటువంటి పనులు, ఆ తర్వాత ధూళితో తయారు చేసినటువంటి పనులు, ఆ తర్వాత కొబ్బరి నీరుతో ఎన్ని రకాలు ఉన్నాయండి. మనం పడుకోవడానికి పరుగులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఎందుకున్నాయి అట్లా? గణితీయులు ఎందుకున్నాయి? కొన్ని బాగా మెత్తగా ఉంటాయి, ముందు దిగబడతాం. కొన్ని గట్టిగా ఉంటాయి, ఒక్కబోయేట్టుగా ఉంటాయి. కొన్ని మామూలుగా ఉంటాయి. ఇన్ని రకాలుగా పరుగులు ఎందుకోసం ఉంటున్నాయి అంటే మన శరీరాలు అన్ని రకాలుగా ఉన్నాయి కాబట్టి ఏ శరీరానికి ఎంత అవసరమో అటువంటివి కొనుక్కుంటాం. కానీ మరి పరమాత్మ శరీరానికి ఈ ఆదిశేషుడే తన శరీరాన్ని మార్చుకుంటాడు. సాధారణంగా మనకు ఎక్కడ పంపు ఉండాలి, ఎక్కడ ఎత్తు ఉండాలి, ఎక్కడ మెత్తగా ఉండాలి అంటే రకరకాలుగా మనం సాధనాలు తీసుకుంటాం. కానీ పరమాత్మ గట్ట కాదు. అంటే ఏ అవయవానికి ఎక్కడ ఎటువంటి స్పర్శ ఇస్తే ఆనందం ఆయనకి రకం. ఆఫ్టర్ ఆల్ లక్ష్మీదేవి కూడా తెలియదు. సాధారణంగా పరమాత్మ భార్య కదా లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి పరమాత్మకు ఎటువంటి సుఖాన్ని ఆనందాన్ని ఇస్తుంది అంటే ఆయన ప్రతి అవయవంలో ఉండేటువంటి స్పర్శ ఎటువంటిది అయితే ఆనందమో ఆదిశేషుడికి ఏర్పాటు. కాబట్టి ఆదిశేషుడు గొప్పనా, లక్ష్మీదేవి గొప్పనా పరమాత్మకి అంటే ఆదిశేషుడే గొప్ప. ఎట్లా ఏర్పాటండి? నేను చెప్పినట్టు అంటే కదా రామావతారం చూసుకుంటాను. రామావతారంలో ఉన్న లక్ష్మీదేవి దేనిగా వచ్చింది? రామావతారంలో సీతమ్మ వారుగా వచ్చింది. మరి ఆదిశేషుడు లక్ష్మణుడుగా వచ్చాడు. మరి సీతాదేవిని విడిచిపెట్టే రాముడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఎన్నిసార్లు ఉన్నాడు? ఒకటా రెండా? గుర్తుందా? రామాయణంలో సీతాదేవిని విడిచిపెట్టే రాముడు ఉన్నది మొట్టమొదటిది. ఎప్పుడు విడిచిపెట్టి ఎన్ని ఉన్నాడు? కొన్ని రోజులు లెక్కలు ఎక్కువ. మొట్టమొదటి సీతాదేవిని విడిచిపెట్టి రాముడు ఉన్నది ఎప్పుడు? సీతాదేవి రావణాసుడు ఎత్తపోలేదా? ఎత్తపోయి లెక్కల పెట్టలేదా? అయ్యో గద్దెలో పోయినా గిట్టనా అందుకటే గిట్టే బాబు పండితుడు రామాయణం బాగా చెప్పేశాడు. 15 రోజులు 20 రోజులు చెప్పాడు. చెప్పేసి యజమాని చెప్పేసుకుంటే చెప్పాడు. చెప్పి లాస్ట్ సంభావన అయిపోయింది, సత్కారం అయిపోయింది. బయలుదేరిపోతున్నాడు. గురువుగారు మూడా సత్తుపై గురువుగారు నాకు సందేహం అన్నాడు. ఏటైనా సందేహం అంటే మీరు 20 రోజులుగా రామాయణం చెప్పారు. అందులో రావణాసుడు అంటున్నారు, రాముడు అంటున్నారు, రాక్షసుడు అంటున్నారు. ఇంతకు రాముడా రాక్షసుడు రావణాసుడా అని అడిగాడు. 20 రోజుల్లో పాపం ఈ పండితుడు రామాయణం అంతా చెప్పాడు. యజమాని ఆయన విన్నాడు. పోయేటప్పుడు గురువుగారు నాకు సందేహం అన్నాడు. ఏంటి సందేహం? మీరు రాముడు అంటున్నారు, రావణాసుడు అంటున్నారు, రాక్షసుడు అంటున్నారు. మరి ఇంతకు రాముడా రాక్షసుడు రావణాసుడా? ఇది సందేహం అన్నాడు. సరే నాయన ఇంకో సందేహం ఉంది అన్నాడు. అది నాన్న చెప్పు. మరి బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడి గుండా ఉన్నట్టుగా ప్రసిద్ధిగా ఎక్కువ లేవు. అదే శివుడికి ఎన్నో, విష్ణుమూర్తికి ఉన్నాయి. ఎందుకు లేవు? ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయి? ఆ డౌట్స్ ఇంతే గురుగారు ఇప్పటికి చెప్పండి తర్వాత అంటే ఏం చెప్పాడట? బ్రహ్మదేవుడికి ఎందుకు గుడి గుండం లేదు అంటే ఇన్ని రోజుల దాకా రామాయణం చెప్పినా కానీ అడిగిన చూడు ప్రశ్న ఏమని? రాక్షసుడు ఎవరు? రావణాసుడా రాక్షసుడు, రాముడా రాక్షసుడు అని పుట్టించిన నిన్ను, ఇన్ని రోజులు రామాయణం మీద ఈ ప్రశ్న వేసిన నిన్ను పుట్టించాడు. ఎన్ని రోజుల దాకా రామాయణం చెప్పిన నేను నా చెప్పుడు కింద వరకు పరిచింది అన్నట్టే కదా. ఇన్ని రోజులు రామాయణం చెప్పితే విన్నవాడికి రాక్షసుడు రాముడా రావణాసుడు అన్న సంగతి తెలియకుండా నేను చెప్పినా కదా. నువ్వు తెలిసిన చెప్పకపోదా? కాబట్టి ఇటువంటి నిన్ను పుట్టించినందుకు, ఇటువంటి నన్ను పుట్టించినందుకు బ్రహ్మదేవుడు కూడా గుడి కదా పుట్టించినంత బ్రహ్మదేవుడు కదా ఆశీర్వరంగానే అన్నట్టుగా. మరి మనం ఇన్ని రోజుల నుంచి కార్యక్రమాలు వింటుంటే మరి సీతాదేవి ఎప్పుడు విడిపోయింది? విడిపోయినది రామంటే చెప్పకపోతే ఇట్లా మేము చెప్పినంత వేస్తున్నట్టే కదా. అంతేనా? ఎన్నిసార్లు విడిపడ్డది? నాకు ఎన్నిసార్లు అంటున్నాయి. మీరు విడిపడ్డ సంగతి చెప్పండి. ఎప్పుడు విడిపడ్డది సీతాదేవి రావణాసుడితో? మొట్టమొదటి ఏమైంది చెప్పండి. ఏం కాదు ఇప్పుడే తెలియదు అన్న. ఏంటి?
రావణాసుడు ఎత్తుకొని పోయినప్పుడు పోనీ ఎన్ని రోజులు అందరికీ జ్ఞాపకం లేకపోతే మేము చెప్తా అవసరం. ఎన్ని రోజులు? 10 నెలలు. 10 నెలలు రావణాసుడు లంకలో ఉంచుకున్నాడు. సరే, ఇది ఒకసారి. ఇంకా లవక సెలవులు ఈయన గర్భంలో ఉన్నప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు మళ్ళీసారి విడిచిపెట్టాడు. ఎన్నిసార్లు అయింది? 2 సార్లు అయింది. మళ్ళా ఇంకా అంతేనా? లాస్ట్ దాకా అవతారం అయ్యేదాకా సీతాదేవి దగ్గర ఉన్నదా? లాస్ట్ తల్లి గారికి వెళ్ళిపోయి కాదు అంటే ఎన్నిసార్లు విడిపడ్డది సీతాదేవి రావణుదని? 3 సార్లు. ఎంతకాలం ఉన్నాడినా? 7 రోజులు ఉన్నాడు. మొదటిసారి 10 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత పిల్లలు కొట్టి 5-6 ఏళ్ళ పిల్లలు దాకా ఉన్నాడు. ఆ తర్వాత మొత్తం 10 వర్ష సహస్రాణి 10 వర్ష శతాని రామో రాజ్యం ఉపవసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. 11,000 ఏళ్ళు సీతలేదు. ఓ యజ్ఞాలు బ్రహ్మాండంగా చేసేసాడు. అశ్వమేధ శతేశ్వ 100 మంది అశ్వమేధ యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు చేసినప్పుడు యజమాని భార్య లేకుండా చేయకూడదు శాస్త్రం ప్రకారంగా, గృహస్థైన వాడు. మరి ఏది భార్య? ఏం చేశాడు? బంగారు సీతాదేవి అంటే సీతాదేవి లేకుండా మొదలు 10 నెలలు, ఆ లెక్క ప్రకారంగా ఓ 5-6 ఏళ్ళు, ఆ తర్వాత శాశ్వతంగా. ఇట్లా భార్య సీతాదేవి లేకుండా ఉన్నాడు. రామావతారం శ్రీమన్నారాయణ. కానీ లక్ష్మణస్థానం లేకుండా ఒక్కరోజు ఉన్నది. రామాయణంలో కూడా లక్ష్మణస్థానం లేకుండా ఒక్కరోజు ఉన్నది. లాస్ట్ మూమెంట్లో కూడా అవతారాలు సమర్థయ్యేటప్పుడు లక్ష్మణుడు ఇవాళ సరైనలో పోయిందంటే తెల్లారి 20. కాబట్టి మనకు భార్య అంటే ఎక్కువ ఇష్టమా, లేకుంటే ఆదిశేషుడు అంటే ఎక్కువ ఇష్టమా? పరమాత్మకి అంటే ఆదిశేషుడే ఎక్కువ ఇష్టము. ఎందుకంటే ఆయన విడిచిపెట్టి ఒక రోజు ఉండాలి, కానీ భార్యను విడిచిపెట్టి కాబట్టి అటువంటి దివ్యమైనటువంటి శేషవాహనం ఈనాడు పరమాత్మకి మనం అందించాం. అటువంటి శేషవాహనాన్ని చూసినటువంటి మనంతరం కూడా